శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః. నమస్కారం. ఈరోజు 2025 సంవత్సరం అక్టోబర్ నెల 1వ తేదీ, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీజ శుద్ధ నవమి దశమి. ఈరోజు లండన్ మహానగరంలో ఇప్పుడు సమయం మధ్యాహ్నం 12:02 అయింది. భక్తుని నోట భగవద్గీత సంఖ్య 00136. ఈరోజు 136వ రోజు. శ్రీమద్ భగవద్గీత అష్టాదశోధ్యాయం 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో ఈరోజు 71వ శ్లోకం నుంచి 75వ శ్లోకముల వరకు పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు. ఈరోజు మోక్ష సన్యాస యోగంలో 71వ శ్లోకం నుంచి 75వ శ్లోకముల వరకు పారాయణము మరియు తాత్పర్యములను తెలుసుకుందాం. 71వ శ్లోకం. శ్రద్ధావాననసూయాశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాన్. 71వ శ్లోకానికి తాత్పర్యం. శ్రద్ధాశక్తియుక్తులై అసూయారహితులై ఎవరైతే దీనిని వింటారో వాళ్ళు గొప్ప గొప్ప పుణ్యాలు చేసిన వాళ్ళకి లభించే లోకాన్ని అవలీలగా పొందగలుగుతారు. ఇప్పుడు 72వ శ్లోకం. కచ్చిదేతచ్ఛృతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ. 72వ శ్లోకానికి తాత్పర్యం. పార్థ, ఇంతవరకు నువ్వు మనస్సు లగ్నం చేసి నేను చెప్పినదంతా విన్నావా? దీని వలన నీ అజ్ఞానజనితమైన మోహం నశించిందా? ఇప్పుడు అర్జునుల వారు సెలవిస్తున్నారు. నష్టో మోహ స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. ఈ 73వ శ్లోకానికి తాత్పర్యం ఇట్లా ఉంది. అర్జునుడు చెబుతున్నాడు, కృష్ణ, నీ దయ వలన నా అజ్ఞానం తీరింది, సందేహం నశించింది, ఆత్మస్మృతి కలిగింది. ఇప్పుడు నువ్వేది చెబితే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు 74వ శ్లోకం. సంజయ ఉవాచ. ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమశ్రూష మద్భుతం రోమహర్షణం. సంజయుడు చెబుతున్నాడు 74వ శ్లోకానికి తాత్పర్యం. ధృతరాష్ట్ర మహారాజా, మహాత్ములైన శ్రీకృష్ణార్జునుల ఆ అద్భుత సంవాదాన్ని నేను విన్నాను. నా శరీరం పులకించింది. ఇప్పుడు
ఈనాటి చివరి శ్లోకం 75వ శ్లోకం. వ్యాస ప్రసాదాచ్యుతవా నేతద్గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథా యత స్వయం. 75వ శ్లోకం. ఈనాటి 75వ శ్లోకం చివరిది. శ్రీ వ్యాస భగవానుడి దయ వల్ల యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు స్వముఖతః చెప్పిన యోగశాస్త్రాన్ని ప్రత్యక్షంగా వినే భాగ్యం నాకు కలిగింది. ఇంతటితో ఈనాటి భగవద్గీత పారాయణం సమాప్తం. తిరిగి రేపటి భగవద్గీత పారాయణంలో శ్రీమద్ భగవద్గీత అష్టాదశోధ్యాయం మోక్ష సన్యాస యోగంలో చివరి 3 శ్లోకములను పారాయణం చేసుకొని తాత్పర్యములు తెలుసుకొని ఈ గీత పారాయణం సమాప్తి చేసుకుందాం. పరిసమాప్తం అవుతుంది రేపటితో. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. సెలవు. నమస్కారం.